అలాగే సార్ ఇక్కడ రేవంత్ గారికి అండ్ కేసీఆర్ గారికి కూడా కంపేర్ చేయడం మొదలు పెడతారు. అంటే ఏంటి ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా సార్? లేకపోతే ఇద్దరి పాలన ఒకే విధంగా ఉందా? మీకేమనిపించింది సార్ రేవంత్ గారిని అండ్ కేసీఆర్ గారిని పక్క పక్కన పెట్టి చూస్తే ఏ విధంగా? కేసీఆర్ గారు చాలా ఆయన ఒక రకంగా పూర్తి ఒక నియంతృత్వ విధానం లేకపోయారు. ఆ ప్రభుత్వంలో మంత్రులకి ఎవరికి స్వేచ్ఛ లేదు, ఇద్దరు ముగ్గురు తప్పించి ఏ మంత్రి దగ్గరికి వెళ్ళినా మా చేతిలో ఏం లేదని అన్నారు. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ ఏ మంత్రి అయినా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. మంత్రులకు కొంత స్వేచ్ఛ ఉంది. మంత్రులు కూడా ముఖ్యమంత్రి గారితో వెళ్ళి మాట్లాడే స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. ఆ ప్రభుత్వంలో మంత్రులు ఎవరందరూ బాగా భయపడేవాళ్ళు చాలామంది కూడా. మీరు ముఖ్యమంత్రి గారికి చెప్పండి అంటే కూడా చాలా వెనక ముందు అయ్యేవాళ్ళు. తర్వాత నిర్బంధం కూడా మొత్తం ఇందిరా పార్కును మూసివేయడము, తర్వాత మొత్తంగా సభల మీద ఆంక్షలు పెట్టడం, దాంతో పోల్చుకుంటే ఇది ఒకే రకమైన ప్రభుత్వం అని అట్లే ఒకే రకం కాదు. డెఫినెట్గా ఈ ప్రభుత్వంలో కొంత స్వేచ్ఛ ఉంది. తర్వాత ముఖ్యమంత్రి కూడా ఇప్పటికైతే భవిష్యత్తు అని చెప్పలేము, ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత గ్రాడ్యువల్గా పొలిటికల్ కల్చర్ మారుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే ప్రజా సంఘాలతో పౌర సమాజంతో ప్రభుత్వం మాట్లాడుతున్నది. మనం ఏదైనా చెప్పాలనుకుంటే ప్రభుత్వానికి చెప్పగలుగుతున్నాం. మంత్రులకు కూడా ఇది మంచిది కాదు, ప్రభుత్వానికి మంచిది కాదని చెప్పగలుగుతున్నాం. ఈ ఏదైతే ఈ వెసులుబాటు ఏదైతుందో అది మీకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఆ వెసులుబాటు చాలా తగ్గిపోయింది. అందుకని ప్రజలు ఒక రకంగా అసలు వాళ్ళు ఓడిపోవడానికి కూడా ప్రధాన కారణం మిగతా ఏ మార్పులు ఏదైనా కూడా నిర్బంధం బాగా పెరిగింది అనేటువంటిది తెలంగాణలో చాలా విస్తృతంగా ఫీలింగ్ వచ్చింది. అది పోయిన ఎన్నికల్లో తప్పకుండా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. ఇంకా మార్పు ఉంది పూర్తిగా, అట్లా ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఒకటే నాకు ఫీల్ లేదు. కానీ ఇప్పుడున్న విధంగానే పోతే ఆ ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎవరు కూడా ప్రవర్తించడానికి అది సాధ్యం కాదు. మళ్ళీ హైకమాండ్ ఉంటుంది, మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, మంత్రుల మధ్యన ఘర్షణ ఉంటుంది. కనుక కేసీఆర్ లాగా ఏ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా ప్రవర్తించడానికి సాధ్యం కాదు. కానీ ఈ నిర్బంధాన్ని పెంచేటువంటి ప్రమాదం పోలీసుల చేతిలో అధికారాలు ఎక్కువ ఇచ్చి వాళ్ళ మీద ఆధారపడి పరిపాలించడం మొదలు పెడితే వాళ్లకు నార్మల్గానే ఒక సాధారణమైన పోలీసు, కొంత ఎన్లైటెంట్ పోలీస్ ఆఫీసర్ అక్కడక్కడ ఉంటారు, కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. కనుక ఈ పోలీస్ అధికారికి స్వేచ్ఛ అంటే ముందు దాని స్వేచ్ఛ కంట్రోల్ చేయడమే అధికారం అనుకుంటారు. మీరు వాళ్ళ మీద ఆధారపడి మీరు అది కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు అంటున్నారు కూడా, పోలీసు వాళ్ళకి ఇచ్చినంత ప్రాధాన్యత ముఖ్యమంత్రి గారు సివిల్ సర్వెంట్స్కు ఇవ్వడం లేదు అని ఒక మాట కూడా వస్తున్నది. ఆ పద్ధతి మారాలి. ఆ పద్ధతి లేకపోతే ఆ ప్రభుత్వంలో ఉన్న నిర్బంధమే ఈ ప్రభుత్వంలో వస్తే అప్పుడు ప్రజలు మళ్ళీ తప్పకుండా దానికి రెస్పాండ్ అవుతారు, దానికి స్పందిస్తారు. తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఒక సూత్రీకరణ చేశాడు, ఆకలినైనా భరిస్తారు కానీ స్వేచ్ఛ మీద దాడి చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. అది ఆయన సరిగ్గానే పట్టాడు. తెలంగాణను ఆ విధంగా ఆయన బాగానే అర్థం చేసుకున్నాడు. కానీ అది ఆచరణలో రావాలి కదా, ఆచరణలో అది కనిపించాలి. ఇప్పుడు మీటింగులు పెట్టుకునే వాళ్ళకి మనకేం ప్రాబ్లం లేదు. మనం ఇప్పుడు మీటింగ్ పెట్టుకునే ప్రతి వాళ్ళు కూడా పర్మిషన్ వస్తో రాదో చివరి నిమిషం దాకా పర్మిషన్ లేదు, చివరి నిమిషంలో పర్మిషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ దానికి కండిషన్ పెట్టడం, ఈ పద్ధతి తప్పకుండా మారాలి. అసలు అక్కడ కొంత ప్రజలు కూడా ఫీల్ అవుతున్నారు. ఆ ప్రభుత్వానికి ఇప్పుడు తేడా లేదు, ఎందుకంటే మళ్ళీ పోలీసులు వెళ్ళిపోవడము, పర్మిషన్ అడగడము, వాళ్ళు ఇస్తారా లేదు తెలీదు, మళ్ళీ కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకో, ఇది ఉండకూడదు. ఇది మారాలి. ఇది కొంత మారింది, కానీ ఈ మార్పు ఇంకా చాలా మౌలికంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఒకవేళ రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసేప్పుడు తెలంగాణ చూడండి ఎంత స్వేచ్ఛగా మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎంత స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుతున్నారు, అలాంటి ప్రజాస్వామ్యం మేము తీసుకొస్తాము అని చెప్పడానికి వాళ్ళు ఉన్న 3-4 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి. ఇక్కడ నిజంగా మిగతా రాష్ట్రాల కంటే స్వేచ్ఛ ఎక్కువ ఉండాలి. ఏ కారణం వల్ల అయితే కానీ మొత్తం మీద పోలీసు యొక్క కల్చర్ ఏదైతుందో, పోలీసు సంస్కృతి ఏదైతుందో అది ఏమాత్రం మారలేదు. అంటే పోలీస్ యంత్రాంగాన్ని మీరు రీఓరియంట్ చేయండి, పోలీస్ యంత్రాంగాన్ని మీరు దాని యాటిట్యూడ్ మార్చండి అని మనం ఒకటి చెప్తూనే ఉన్నాం.
కానీ పోలీసుల యొక్క ప్రవర్తనలో కానీ ప్రతిదానికి మా కంట్రోల్ కావాలి. ఏమి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చొచ్చంటే ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు లేదా ప్రొసెషన్ తీస్తున్నప్పుడు కొంత దాని ప్రొసెషన్ జరిగేప్పుడు ట్రాఫిక్ ఇది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయడం కొరకని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్ ద మోస్ట్ ఒక మీటింగ్ జరిగితే పోలీసులకి ఇన్ఫర్మేషన్ పలా, అంతేగాని పర్మిషన్ ఇవ్వడం వాళ్ళు అనుమతిస్తేనే మీటింగ్ పెట్టుకోవడం అనేది అవుతుందో నా దృష్టిలో అది ఏమాత్రము అసలు అవ్వన్స్ కాదు. కనుక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ 1 సంవత్సరంలో సరే పోయిన ప్రభుత్వం కంటే తక్కువ నిర్బంధం ఉన్నది అది జనం ఫీల్ అవుతున్నారు. కొంత స్వేచ్ఛ వచ్చిందనే ఫీల్ అవుతున్నారు. కానీ స్వేచ్ఛ యొక్క పరిధి పెరగాలి. మరి ఇక్కడ ఒకవేళ రాహుల్ గాంధీ గారు ప్రచారం చేసేప్పుడు తెలంగాణ చూడండి ఎంత స్వేచ్ఛగా మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎంత స్వేచ్ఛగా వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి ప్రజాస్వామ్యం మేము తీసుకొస్తాము అని చెప్పడానికి వాళ్ళు ఉన్న 3-4 రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరగాలి. ఇక్కడ నిజంగా మిగతా రాష్ట్రాల కంటే స్వేచ్ఛ ఎక్కువ ఉండాలి. ఏ కారణం వల్ల అయితే కానీ మొత్తం మీద పోలీసు యొక్క కల్చర్ ఏదైతుందో, పోలీసు సంస్కృతి ఏదైతుందో అది ఏమాత్రం మారలేదు. అంటే పోలీస్ యంత్రాంగాన్ని మీరు రీఓరియంట్ చేయండి, పోలీస్ యంత్రాంగాన్ని మీరు దాని యాటిట్యూడ్ మార్చండి అని మనం ఒకటి చెప్తూనే ఉన్నాం. కానీ పోలీసుల యొక్క ప్రవర్తనలో కానీ ప్రతిదానికి మా కంట్రోల్ కావాలి. ఏమి ప్రజాస్వామ్యాన్ని ఇచ్చొచ్చంటే ఒక మీటింగ్ పెట్టుకున్నప్పుడు లేదా ప్రొసెషన్ తీస్తున్నప్పుడు కొంత దాని ప్రొసెషన్ జరిగేప్పుడు ట్రాఫిక్ ఇది ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ను రెగ్యులేట్ చేయడం కొరకని పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎట్ ద మోస్ట్ ఒక మీటింగ్ జరిగితే పోలీసులకి ఇన్ఫర్మేషన్ పలా, అంతేగాని పర్మిషన్ ఇవ్వడం వాళ్ళు అనుమతిస్తేనే మీటింగ్ పెట్టుకోవడం అనేది అవుతుందో నా దృష్టిలో అది ఏమాత్రము అసలు అవ్వన్స్ కాదు. కనుక మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఈ 1 సంవత్సరంలో సరే పోయిన ప్రభుత్వం కంటే తక్కువ నిర్బంధం ఉన్నది అది జనం ఫీల్ అవుతున్నారు. కొంత స్వేచ్ఛ వచ్చిందనే ఫీల్ అవుతున్నారు. కానీ స్వేచ్ఛ యొక్క పరిధి పెరగాలి. ఇప్పుడు ఆ కంపెనీ మూయకూడదు అనేది ఇప్పుడు BHL వచ్చినప్పుడు ప్రజలంతా ఆనందపడ్డారు. HMT ఉన్నప్పుడు పరిశ్రమలకు ప్రజలు వ్యతిరేకం కాదు. కానీ ఇట్లా ఈ సమాజంలో వీడు ఈ అభివృద్ధి బదులుగా కొత్త సమస్యలను సృష్టించేటువంటి పరిశ్రమల్ని మనం ఎందుకు ఆహ్వానించాలి, అటువంటి అభివృద్ధి నమూనా ఎందుకనేది కూడా ప్రభుత్వం ఈ 2 విషయాల్లో